హాయ్ హలో నమస్తే మొదటిసారిగా డూ ఆర్ డై ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డూ ఆర్ డై యాప్ని ఎవరైతే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోలేదో డౌన్లోడ్ చేసుకోండి ఇమీడియట్లీ. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా సక్సెస్ అనేది ఏ అంశం మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే చాలా కాలం పాటు గ్రూప్ 2 కోసం చదువుతూ ఉండాలా, లేకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంటెలెక్చువల్స్ అయితే కొట్టొచ్చా, సో ఇంకా ఏంటి ప్రధాన ఉద్దేశం ఏంటి, సక్సెసర్లు ఎలా సక్సెస్ అవుతుర్రు, ఫెయిల్యూర్ వాళ్ళు ఎలా ఫెయిల్యూర్ అవుతుర్రు, ఇది ప్రాథమిక అంశం. అంటే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత కాలమైనా చదవండి, మీరు ఎప్పుడైనా రండి, వాట్ ఈజ్ ఇంపార్టెంట్ వాట్ ఈజ్ అన్ఇంపార్టెంట్ అనే ప్రాథమిక అంశం తెలియనంత కాలం ఖచ్చితంగా ఇదే కాంపిటేటివ్ సెక్టార్లో ఇలానే మిగిలిపోవాల్సి వస్తుంది. సో మరి ఒక కాంపిటేటివ్ వాతావరణంలో ఒక్కొక్క సబ్జెక్టు కదా, ఒకే సబ్జెక్టు కాదు కదా తీసుకోవాల్సింది, రకరకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు గ్రూప్ 2 అనేది కనిపిస్తుంది, టోటల్ 600 మార్క్స్కి ఉంది. మరి దీంట్లో 4 పేపర్లు ఉన్నాయి. 4 పేపర్లని ఒక్కొక్క పేపర్లో కూడా మళ్ళీ 4 సబ్జెక్టులు. ఉదాహరణ 2వ పేపర్ తీసుకుంటే 4 సబ్జెక్టులు ఉన్నాయి. ఇక జిఎస్లో అయితే మొత్తం 13 అంశాల దాకా కనిపిస్తుంది. మరి ఒక్కొక్క దాంట్లో కూడా ఏం తీసుకోవాలి ఏం తీసుకోవద్దు అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఉదాహరణగా ఇండియన్ హిస్టరీ తీసుకున్నామని అనుకుందాం. ఇండియన్ హిస్టరీ తీసుకున్నప్పుడు మౌర్యుల కాలంలో ఉన్నటువంటి అశోకుని శాసనాలు మొత్తం 13 శాసనాలు ఉంటాయి. 13 శాసనాలు బట్టి పడితే మిగతా సబ్జెక్టు మీద మనకు నేర్చుకోవాల్సినటువంటిది దానిపైన ఒక స్పష్టమైన ఖచ్చితత్వం అనేది తగ్గుతుంది. అంటే ఒక సబ్జెక్ట్లో మనం ఎంత నేర్చుకోగలిగితే, ఎంత ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో ఎంత తీసుకోవాలనో తెలిస్తే అది సక్సెస్కు ప్రధానమైనటువంటి వర్షన్గా మారే అవకాశం ఉంటుంది. అంటే ఇది తీసుకోవాలి ఇది తీసుకోవద్దు. సో ఉదాహరణ ఇప్పుడే చెప్పినాం, అశోకుడి శిలాశాసనాలు అనగానే మీరు ఏం చేయాలి, ఓన్లీ ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో 13వ శిలాశాసనమో, రాజుల మందలగిరి శాసనమో, ఎర్రగుడి శాసనమో, లేకపోతే మొదటి శిలాశాసనమో అంతవరకు చదవాలి అంతే. కానీ తెలియక ఏం చేస్తాం, సబ్జెక్ట్స్ చదివేటప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో అన్ని శిలాశాసనాలను చదివే ప్రయత్నం చేస్తాం. ఇక కొన్ని ఇంకా వేరే సబ్జెక్టులు ఇతర సబ్జెక్టులు తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణ శాతవాహనులు లెసన్ ఉందని అనుకుందాం టీఎస్ హిస్టరీలో. టీఎస్ హిస్టరీలో శాతవాహనులు ఉమ్మడి ఏపీలో మంచి ప్రియారిటీ ఉంటుండే, శాతవాహనుల మీద మంచి ప్రశ్నలు వస్తుండే. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రియారిటీ మారింది. శాతవాహనులని చదవండి, ఒక తూకిగా మీదిగా చూసేసి ఎక్కువగా మీరు ప్రియారిటీ ఇవ్వాల్సింది కాకతీయులు, కుతుబ్షాహీలు, అసబ్జాహీలు. మీరు సెక్షన్లు కూడా గమనించండి. ఇచ్చినటువంటి సిలబస్లో పర్టికులర్గా మనకి ఇచ్చినటువంటి సిలబస్లో హిస్టరీలో అసబ్జాహీల కాలం, కుతుబ్షాహీల కాలం అనేది దాని ప్రియారిటీ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఎక్కడ నొక్కి చదవాలి, ఎక్కడ ఒక ఓరియంటేషన్లో మీదిగా తీసుకోవాలి అని తెలియకపోతే మాత్రం చాలా కష్టం ఉంటుంది. ఇంకా అది ప్రధానమైనటువంటి ప్రాథమిక విషయం. దీనికోసం మేము డూ ఆర్ డై యాప్లో నేను వ్యక్తిగతంగా మీకు అన్ని సబ్జెక్టులు దొరుకుతాయి. మీకు ఎకానమీ థర్డ్ పార్ట్ వెంకటేష్ పార్మాంచల్ దొరుకుతుంది. ఎకానమీ సెకండ్ టిఎస్ ఎకానమీ ప్రభాకర్ చౌటి గారు అందిస్తున్నారు, స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ. ఇక ఉద్యమ చరిత్ర, ఇండియన్ పాలిటీ విషయంలో నేను ఎక్కడ చదవాలి ఎలా తీసుకోవాలి, చాలామంది ఇండియన్ పాలిటీ విషయాలను కూడా చదివేటప్పుడు సార్ ఇది అర్థం కావడం లేదు, ఎలా తీసుకోవాలి, ఇది ఉంటుందా అది ఉంటుందా. కొంతమంది అడిగినటువంటి విషయం 2018 పంచాయతీరాజ్ చట్టం చదవాలా, లేకపోతే మున్సిపల్ యాక్ట్ చదవాలా. సో ఇది కాదు, మనం ఏం చదువుతున్నాం అనేది సిలబస్ దగ్గర పెట్టుకోవాలి. సిలబస్లో ఉన్నటువంటి అంశానికి కూడా ఏ మేరకు ప్రియారిటీ ఇవ్వాలి అనేది కూడా ఒక అవగాహన ఉండాలి. దానిని నా నుంచి ఒక ఇండియన్ పాలిటీ విషయంలో అండ్ ఉద్యమ చరిత్ర విషయంలో నా నుంచి డెఫినెట్లీ అందిస్తా. ఏం చదవాలో అదే చెప్తా, మళ్ళీ అంతా చెప్పను. తెలంగాణ సాయుధ పోరాటం ఉంటే తెలంగాణ సాయుధ పోరాటాన్నే అంటే మంచి, ఆయుధం అంటే ఆయుధం, పోరాటం అంటే పోరాటం, మళ్ళీ ఇదంతా ఒక ఎనాలిసిస్ అనేది గ్రూప్ 1 ఓరియంటేషన్లో అవసరం. గ్రూప్ 2లో తెలంగాణ సాయుధ పోరాటం అంటే ఏంటి మీరు తూకిగా చూసుకోవడం. సాయుధ పోరాటం ఎప్పుడు మొదలైంది, 1946 జూలై 4. ఎప్పుడు ఎండ్ అయింది, 51 అక్టోబర్ 22. అంటే కీలకమైనటువంటి అంశాలు.
ఎలా ఏ సంఘటనతోటి మొదలైందిగా కమ్యూనిస్టులు అధికారికంగా భావిస్తారు? దొడ్డి కొమరయ్య మరణం. ఇక అంతేకాకుండా అక్కడక్కడ అవగాహన క్వశ్చన్స్ కూడా చాలా సందర్భాల్లో కనిపిస్తాయి లాస్ట్ టైం గ్రూప్ 2 పేపర్ని చూసినప్పుడు. అంటే ఉదాహరణ తెలంగాణ సాయుధ పోరాటం క్రింది వాణిలో ఒక అంశంతో సంబంధం లేదు. ఉదాహరణ వెట్టి చాకరికి వ్యతిరేకంగా, దేశముఖులకు వ్యతిరేకంగా, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా, సో ఇలా ఇచ్చి కింద జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగానో లేకపోతే దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగానో అని అడిగే అవకాశం ఉంటుంది. అంటే దాంట్లో ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ ఏంటనేది కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో నేను ఏమంటున్నంటే మిమ్మల్ని ఏం చదవాలో, ఎలా చదవాలో మ్యాథ్స్ అంటే పర్టికులర్గా ఉద్యమ చరిత్ర సెకండ్ పేపర్ విషయంలో మాత్రం 135కి 135 అందే విధంగా, అంటే 150కి 135 వరకు అందే విధంగా నేను చూసుకుంటాను ఆ పేపర్లలో. పర్టికులర్గా ఉద్యమ చరిత్ర అనేది మళ్ళీ కూడా లాస్ట్ టైం పేపర్ లెక్కనే ఒక స్పష్టమైనటువంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏమాత్రం వేరే ఓరియంటేషన్లో పేపర్ ఇచ్చినా కూడా అది వివాదాస్పదం అవుతుంది. రకరకాల చరిత్ర అనేది రకరకాలుగా వక్రీకరించబడ్డది. సమైక్య పాలకుల కాలంలో అది చాలా వరకు చరిత్ర కనుమరుగుని చేసే ప్రయత్నం చేసిరు, అణచివేసే ప్రయత్నం చేసిరు. కాకపోతే ధర్మం ఉంది, నిజాయితీ ఉంది కాబట్టి మళ్ళీ ఆ అంశం అనేది వెలుగులోకి వచ్చింది, తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. సో ఎప్పుడు కూడా ధర్మాందే విజయం అన్నట్టు. ఓకేనా? సో ఇప్పుడు ఫైనల్గా ఏంటి అని అంటే ఉద్యమ చరిత్రని ఏం చదవాలో అదే ఒక లెసన్ రూపంలో మీకు అందిస్తా డువాడ యాప్లో. పాలిటీ విషయంలో కూడా అంతే. ఇక సెకండ్ పేపర్, ఫోర్త్ పేపర్ విషయంలో టెస్ట్ సిరీస్లు అది ఆ టెస్ట్ సిరీస్ చేసినప్పుడు మీకేమవుతుందంటే అంటే నేను ఇక్కడ వదిలేస్తున్నా, అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అంశమా, ఈ ఆస్పెక్ట్ ఇంకా నేను చదవలేకపోతున్నాను అనేది ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. సో ఇంకా థర్డ్ పేపర్ విషయంలో కూడా నేను ఎవరైతే కొంత కాంపిటేటివ్ ఓరియంటేషన్లో ఆలోచించేటటువంటి ఫ్యాకల్టీస్ ఉన్నారో, కేవలం కాంపిటేటివ్ విధానంలో గ్రూప్ 2 లాంటి వాటిని పర్టికులర్గా ఎలా క్లియర్ చేయాలో తెలిసినటువంటి ఫ్యాకల్టీస్ ఉన్నారో వాళ్ళనే అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారానే డువాడైలో వాళ్ళ వీడియోస్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం డువాడై యాప్ ద్వారా. సో డెఫినెట్లీ మీకు ఉపయోగపడుతుంది. ఇంకా కొత్త అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళ పరిస్థితి చెప్పలేమన్నట్టు. అంటే వాళ్ళు కొత్తగా కాంపిటేటివ్ ఆస్పెక్ట్లోకి వస్తారు కాబట్టి ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో ఎవరు పాఠం చెప్పినా కూడా వాళ్ళకు అద్భుతంగా అనిపిస్తుంది. అంటే ఏ ఫ్యాకల్టీ ఇచ్చినా కూడా, ఏ ఫ్యాకల్టీ చెప్పినా కూడా బాగా చెప్తాడు సార్ అనే ఓరియంటేషన్లోనే. ఎందుకంటే అసలు నిల్ నాలెడ్జ్ కాబట్టి దాంట్లో చాలా వరకు సబ్జెక్టు కొంత మీ మెదడులో ఎక్కినట్టు ఒక అవగాహన వచ్చేసరికి మీకు ఆ ఫీల్ ఉంటుంది. బట్ నేనేమంటే కాంపిటేటివ్ ప్రపంచంలో ఏది ఇంపార్టెంటో, ఏది అన్ఇంపార్టెంటో, ఏది మీ మెదడులో ఇంజెక్ట్ చేయాలి, ఏది చెయ్యకూడదు, ఇది ఇక్కడ మీకు ఉద్యోగం సాధించడానికి మాత్రమే. లేదు నాకు నాలెడ్జ్ ఉంది, ప్రూవ్ చేసుకోవాలి, ఒక అవగాహన రావాలి సబ్జెక్ట్ మీద అనుకున్నప్పుడు మీరు ఎవరి పాఠమే వినొచ్చు. కానీ కాంపిటేటివ్కు సూటిగా స్పష్టంగా సక్సెస్ అనేది ఎలా వస్తుంది పర్టికులర్గా తెలిసినటువంటి ఫ్యాకల్టీస్ని కానీ, ఎడ్యుకేటర్స్ని కానీ, లేకపోతే ఒక గైడర్, కాంపిటేటివ్ గైడర్ కానీ, ఇంకొకటి ఖచ్చితంగా కోచింగ్ వెళ్ళాలా, ఖచ్చితంగా డువాడ యాప్ లాంటివి డౌన్లోడ్ చేసి లేకపోతే అక్కడ ఉన్నటువంటి క్లాసెస్ వెంటనే జాబ్ వస్తుందా? నథింగ్, అదేం లేదు. మీకు ఒక మంచి గైడర్ దొరికితే డెఫినెట్లీ మీరు ఎలాంటి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ పోకుండా కూడా ఇంట్లో కూర్చొని మీ ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో మూవ్ కావచ్చు. అంతేకాకుండా మీకు డువాడై ఛానల్ అనేది కూడా మీకు పర్టికులర్గా అనేక అంశాలని గైడ్ చేస్తుంది చాలా కాలం నుంచి, దాదాపుగా 4 years అవుతుంది. సో ఇలాంటి వాటిని పెట్టుకొని కూడా మీరు సక్సెస్ చేయొచ్చు. నేను లాస్ట్ టైం నాకు ఇంటర్వ్యూలో పర్టికులర్గా లాస్ట్ టైం గ్రూప్ 2 ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళకి మనం 3 ప్రధానమైనటువంటి విషయాలు చెప్పాల్సి ఉంటుండే. దాంట్లో మన హాబీ ఏంటి అనేది ఒకటి. సో ఆ హాబీలో నేను ఆ రోజు చెప్పిన, నేను ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా అనేక మందికి గైడెన్స్ ఇవ్వడం నా హాబీ అనేది నేను ఆ రోజు ఇంటర్వ్యూ బోర్డులో కూడా చెప్పిన. సో పర్టికులర్గా నేను దీన్ని ఫ్యాషన్గా ఫీల్ అవుతాను కాబట్టి డెఫినెట్లీ నా నుంచి మీకు ఆ ఉపయోగం అనేది ఉంటుంది. నేనేం చెప్తున్నో అదే చదవండి, ఎలా చదవాలో అలానే చదవండి, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. కాంపిటేటివ్ ప్రపంచంలో చాలా కాలం పాటు టైం వేస్ట్ చేసుకొని నేను ఇప్పటివరకు ఉన్నా. బట్ లాస్ట్ టైము రావాల్సి ఉంటే ప్రతిసారి అంటే నాకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అలా జరిగింది. సో నేను సరైనటువంటి సూటిగా వెళ్ళలేదని కాదు,
బట్ నేను ఎప్పుడు టైం కేటాయించలేకపోయినా. ఒక గ్రూప్ 2కి 28 డేస్ మాత్రమే కేటాయించిన, మొన్న గ్రూప్ 2కి 90 డేస్ టైం కేటాయించిన. అంతకుముందు ఒకసారి గ్రూప్ 2 రాసినప్పుడు అప్పుడు అసలు ఇక దాన్ని టైం కేటాయించలేదు, బట్ ఉత్తగా వెళ్ళి రాయడం జరిగింది 2011 గ్రూప్ 2కి సంబంధించి. సో దాంట్లో భాగంగా ఒకసారి 276 చేస్తే 282 దగ్గర నాన్ ఎగ్జిక్యూటివ్ 2011లో అలా మిస్ అయింది. ఆ తర్వాత 292 దగ్గర ఒకసారి కట్ అయితే 289 చేసిన, 3 మార్క్స్ తోటి కట్ అయింది. మొన్న 1 మార్క్ తోటి 511 మీకు తెలిసినటువంటి విషయమే, మొన్నటి మాత్రమే చాలామంది తెలుసు. సో నేనేమంటున్నానంటే ఏం చదవాలో ఏం చదవద్దో, సక్సెసర్ ఎలా సక్సెస్ అవుతాడో, ఫెయిల్యూర్ పర్సన్ ఎలా ఫెయిల్యూర్ అవుతాడో, ఈ పర్టికులర్గా ఆ అంశం అనేది మీరు గుర్తించగలిగితే సక్సెస్ అనేది సింపుల్గా మీ ఇంటి ముందుకు వచ్చి. ఫైనల్గా ఒకటి చెప్తున్నా, నేనున్న డెఫినెట్లీ డువాడే యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో ఇంకొక 5-10 డేస్లో అన్ని వీడియోస్ దాంట్లో అప్లోడ్ చేయబడతాయి, అంతా కూడా వీడియోస్ మేకింగ్ అవుతున్నాయి. సో ఇది ఒకటి. ఇక డువాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయండి. మిగతా